నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారో మాకు క్లియర్ గా చెప్పండి ఇప్పుడు. ఎందుకంటే మేము అరెస్టులైనము, ఈ బాధలో ఉన్నాము, మాతోటి కాదిగా. రైట్, ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు ఏదో మాట్లాడతానని తన డిబేట్ చూసి తనే కాల్ చేశారు. ఎందుకంటే మొన్నటి మన డిబేట్లో ఆ రోజు ఆయనే ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారో ఆయనే విన్నారు కాబట్టి ఇవాళ రియాక్ట్ అవ్వడానికి ఒకసారి కాల్ చేశారు. చెప్పండి రాజు నాయక్ గారు. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకు, నిరుద్యోగులకు, వాళ్ళకందరికీ కూడా నమస్కారము. అయితే ప్రతి నాయకుడు వచ్చి మేమున్నాము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మేమున్నాము, వాళ్ళకి మాట్లాడిస్తాము అని అంటున్నారు. ఏమంటున్నానంటే, గతంలో మీరు అశోక్ నగర్ కి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడిచ్చింది మేము అబద్ధం మాట్లాడినాం, తప్పు మాట్లాడినాం, మేము క్షమాపణ చెప్తున్నాము, 2 లక్షల ఉద్యోగాలు అనేది మా ఫేక్ ప్రామిస్ అని చెప్పామనండి. ఎందుకంటే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి అనందు. 2 అతి పెద్ద పేడ్ బ్యాచ్, వీళ్ళు పేడ్ బ్యాచ్ అని ఎవరైతే అంటున్నారో అతి పెద్ద పేడ్ బ్యాచ్ కానీ అలీబాబా అరడజన్ దొంగలు, ఆ లంగలు పంగలు ఎవరనంటే 2 ఉద్యోగాలు చేసుకుంటారు, 2 జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు. ఎవరు? మురళి గారు కలెక్టర్, రిటైర్డ్ కలెక్టర్ గా ఉద్యోగంతో జీతం తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఇంకో దాని జీతం తీసుకుంటుండు. కోదండరామ్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఉద్యోగం జీతం తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ జీతం తీసుకుంటున్నాడు. రియాజ్ గారు జీతం తీసుకుంటున్నాడు, బల్మూరి వెంకట్ జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి ఏదైతే అరడజన్ దొంగలు ఎవరైతే ఉన్నారో, అలీబాబా అరడజన్ దొంగలు, ఈ దొంగలు వీళ్ళను వాడుకొని అన్యాయం చేసిర్రు. ఇప్పుడు మా రవి ఉద్యమకారుడిగా వచ్చిండు, వాళ్ళ బాధపడతా ఉన్నాడు, నేను తీసుకోపోతానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో ఇక్కడ ఇదే ప్రాంతంలో చెప్పినటువంటి మాటలు సాక్షాత్తు చట్టపరమైనటువంటి అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్ 2024-25లో 20 అంశాలతో 1, 2, 3 కాదు 20 అంశాలు, 20 నోటిఫికేషన్లు, ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఇన్ని ఉద్యోగాలు డేట్లతో సహా, డెడ్ లైన్లతో సహా పెట్టిర్రు. అది అసెంబ్లీలో పెట్టి కూడా నిరుద్యోగులను నట్టేట మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, మీరు అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే అని తెలియదు. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ ఇప్పటికీ ఇవ్వలేదు. మీరు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నారు. ఏమంటున్నారు? పార్టీ ఉంది, చూసుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా చెప్పిండు. ఏమని? ఇగో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం 20 ఉద్యోగాలు మీకు ఇస్తాము, దాంట్లో జీపీఓ, ఫారెస్ట్, గురుకులాలు, టీచర్లు, మెగా డిఎస్సి, పోలీసు అన్ని కూడా. అదే విధంగా తమ్ముళ్ళు చెప్తున్నారు, వెంకటేష్ కానీ ఆశ్వా కానీ, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరు నోరు కొట్టడానికి GO 29 తీసుకొచ్చిర్రు, ఎందుకు GO 46 రద్దు చేస్తలేరు? మా ఏదైతే శవాల పైన మీరు ఇంకా రథయాత్ర చేస్తారా? మా ఒక్కొక్క తలల పైన కాళ్ళు పెట్టి సింహాసనం ఎక్కిన రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ, వలస కూలీల బిడ్డ, ఆ జిల్లా నుంచి వచ్చిన అమరాబాద్ పులి బిడ్డ అని అన్నాడు, నల్లమల్ల బిడ్డ అన్నాడు. ఒక్క ఛాయ్ దాగి సంతకం చేసే లోపల నిరుద్యోగుల బాధలన్నీ కళ్ళీళ్లు తీరుస్తారని చెప్పిండు. ఎవరు యోయో టీవీకి వచ్చినా ఒకటే మాట అంటున్నారు, మేము చూస్తాం. అంటే మీరు గతంలో ఇచ్చిన మాటలు ఫెయిల్ అయినందుకు అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి మా తప్పయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేము, లేకపోతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఫేక్ క్యాలెండర్. మా ప్రియాంక గాంధీ మాటలు కూడా తెలంగాణలో చెల్లవు, కాంగ్రెస్ పార్టీలో ఇవి సర్వసాధారణము. రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో వచ్చి ఇచ్చినటువంటి మాట అబద్ధము అని చెప్పమనండి. వీళ్ళు ఇప్పుడు ఉదయం లేస్తే ఏంటండి ఈ ముట్టడి అనేది చట్టబద్ధమా? ఈ రోజు తెలిసి వచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ DNA లో, తెలంగాణ రూపంలోనే ప్రతి బిడ్డకు ఇక్కడ పోరాటం తెలుసు. ఈ పోరాటము గతంలో నైజాం సర్కార్ల పైన చేసినాం. ఇదే మున్నూరు రవి ఏం చేసిండు? అసెంబ్లీ ముట్టడి చేసిండు, సెక్రటరియట్ ముట్టడి చేసిండు, గవర్నర్ భవన్ ముట్టడి చేసిండు, అక్కడ పార్లమెంట్ ముట్టడి చేసిండు, సోనియా గాంధీ ఇల్లు ముట్టడి చేసిండు. ఆ రోజు ఎందుకు కనిపించలేదండి వీళ్ళకు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ కూడా జీవితాలు ఆగమైతే తెలియదా? ఈ రోజు ముట్టడి ఎందుకు చేయాలండి? కడుపు కాలినప్పుడు తిరగబడతారు ప్రజలు, అడుగుతారు, బరాబర్ అడుగుతారు. ఎందుకు అడిగారండి? వీళ్ళకేమో అవసరం ఉన్నప్పుడు వెనకేసుకున్నారు మేడం విజిత గారు, వీళ్ళని వెనకేసుకున్నారు, ఓట్లు దండుకున్నారు, గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని ఇంత ఘోష పెడతారా? ఇదా న్యాయం? ఇదా ధర్మం? వాళ్ళు అడుగుతున్నది ఏంటండి? మీరు ఇచ్చిన హామీలే సార్, మా ఉద్యోగాలు ఇవ్వండి, మా బతుకులు బాగుపడతాయి, మీ అమ్మ నాన్నలు గడిచిపెట్టి మా ఇంట్లో ఉన్నటువంటి చెవులలో గానీ, కాళ్ళల్లో గానీ ఉన్న కడుపులో ఉన్నటువంటి మెట్టెలు గానీ, మెడలో ఉన్న మెట్టెలు తాకట్టు పెట్టి వచ్చి చదివి ఆశకు వస్తుంది, పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళేమో 60,000 ఉద్యోగాలు అంటున్నారు. ఈ 60,000
దేవుడికి తెలియదు. మన అమ్మ నాన్న వాళ్ళు తిడతా ఉన్నారు 60,000 ఉద్యోగాలు వచ్చినాయి నీకెందుకు వస్తలేదు అని చెప్పి వీళ్ళు ఎన్ని అబద్ధాలంటే నోరు తెరిచిన అబద్ధాలు. వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది 11,000 ఉద్యోగాలే. వీళ్ళు మాకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు అని చెప్పి సంగతి ఎత్తుకున్నారండి. రాజనాయక్ గారు, మీరు ఇప్పటికీ మళ్ళీ 11,000 అంటున్నారు. ఇవాళ్లే కొద్దిసేపటి క్రితమైన మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, కాదని నిరూపిస్తే క్షమాపణలు చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలి. నేను లెక్క చెప్తాను మేడం, నేను చెప్పేది కాదు, మా మున్నూరు గారు చెప్పినా నాకేం సంతోషం లేదు. మా గౌతమ్ ప్రసాద్ గారు గట్టిగానే అడుగుతా ఉన్నారా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఒకటే స్ట్రేట్ గా మీరు 60,000 ఉద్యోగాలలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు గుర్తించింది ఎప్పుడు, నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు, మీరు పరీక్షలు రాసింది ఎప్పుడు, మీరు దానికి పరీక్షలు రాసి దాని తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ హయాంలో అయినాయా? మేము పరీక్షలు నిర్వహించి మేము మొత్తం పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం మారగానే కాగితాలు పంచిన పుట్నాల్లాగా కాగితాలు పంచడం కూడా ఉద్యోగం ఇచ్చినట్టు మేడం. కాగితాలు పంచడం ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 100 ఏళ్ల పార్టీ, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 100 ఏళ్ల అనుభవం కలిగిన పార్టీ. మేము ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా ఇవ్వాలో తెలుసున్న పార్టీ. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే. అక్కడ కూర్చున్నటువంటి మా బిడ్డ ఆస్మా గాని, అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ గాని చాలా మంది నిరుద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు, మా ఉద్యోగాలు ఎక్కడా, మా జీవితాలు ఏందని. మాట్లాడితే పేరు కావచ్చు, లేకపోతే పైసలు తీసుకుంటున్నారు. మీరెవరండి పేరు కావచ్చు అని చెప్పడానికి? ప్రతి సమాజం ప్రశ్నిస్తా ఉంది ఈ రోజు. ఒక్కరు కాదు, ప్రతి మీడియా, ప్రతి సమాజం, ప్రతి సోషల్ మీడియా, ప్రతి మేధావి, కార్మికుడు, కర్షకుడు, ఆ పిల్లల నిరుద్యోగుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆటో కొట్టి, రిక్షా కొట్టి కష్టపడి వాళ్ళని చదివిస్తున్న ప్రతి బిడ్డ అడుగుతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అది చెప్పడానికి కాక వారి మీద నిందేయడం, వీళ్ళ మీద నిందేయడం, ఉదయం లేస్తే అబద్ధాలు ఆడడం, ఆ అబద్ధాలను మళ్ళీ మాయ మాటలు చెప్పి మాయ చేసి మళ్ళీ దానికి ఏదో కప్పిపుచ్చడానికి ఏదో ప్రయత్నం చేయడం కాదు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా ఇయ్యలేదా? 18 నెలల కాలం అయింది. సంవత్సర కాలం 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు. యు ఆర్ ఫెయిల్. నువ్వు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఆ జాబ్ అసెంబ్లీని కూడా మోసం చేసిన నువ్వు రేవంత్ రెడ్డి, నువ్వు ఫెయిల్. 2, 3 అందరికి కూడా అన్ని రంగాల్లో మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఈరోజు మేము అంటున్నామండి. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. రాజనాయక్ గారు, రవి గారు మాట్లాడతారు. ఈరోజు రాజన్న చెప్పిండు ఏదైతే కొట్లాడినాం చేసినాం అని చెప్పి, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలి, వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి కొట్లాడినాం. అది వాస్తవం. కానీ కొట్లాడిన సమయంలో మా మీద కేసులు అయినాయి. ఈడ కాదు, ఢిల్లీ వరకు కేసులు అయినాయి. ఆ కేసుల్లో తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి శిక్ష పడ్డటువంటి బిడ్డను కూడా నేనే. ఆ రోజు జైలు శిక్ష పడ్డది, నాకు 6 నెలల జైలు శిక్ష పడ్డది. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో మొదటి వ్యక్తిని, ఇప్పటి వరకు ఎవరికి పడలే కూడా. నేనేమంటున్నా అంటే, ఆ రోజు కొట్లాడింది మనం ఇందుకోసమే, ఉద్యోగాల కోసమే. ఈ రోజు వచ్చినప్పుడు ఉద్యోగాలను తీసుకోండి. నేనేమంటున్నా, ఆ నష్టం మాకు జరిగినటువంటి నష్టం మీకు జరగొద్దు అని నేను చెప్తున్నా. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు కరాటే రాజు గారు ఏమంటున్నారంటే, మీరు పూటకో రూపం వేసి కొత్త విధానాలు చేయకండి. ఈ రోజు ఏంది, బస్సు యాత్ర చేయించింది మీరు కదా, రియాజ్ నాయకత్వంలో మీరు చేసింది అవునండి. చేయలేకపోయిండ్రు, మీరు అచేతన స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పలే. ఈరోజు 60,000 ఉద్యోగాలు ఏం చెప్పిండంటే, పెండింగ్ లో పెట్టిన అన్ని కూడా నోటిఫికేషన్లు అన్ని కూడా పూర్తి చేసి 60,000 మందిని ఉద్యోగాల్లో కూర్చోబెట్టినాము అని చెప్పిండు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరే ఇచ్చారు. మేము అంటున్నాం కదా, 2 లక్షలు అంటే మీరే ఇచ్చింది. అన్నిట్లో ఉంటాయి. 2 లక్షలు 60,000 ఇచ్చింది మీరు. 2 లక్షల ఉద్యోగాలు కదా ఇచ్చింది. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగం చేయండి. 2 లక్షలలో మీరు 60,000 ఇచ్చిండ్రు.
నెలల వీరు పోరాటం చేసిండ్రు కదా. అది వేరే పోరాటం, ఇది ఇప్పుడు జరుగుతున్న పోరాటం వేరమ్మా. ఏదైనా ఒకటి ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఆ రకమైన పోరాటం కాదు. అస్మా తల్లి, నువ్వు ఈరోజు మనోవేదనకు గురైనా అంటున్నావు, నువ్వు అన్నావు, నువ్వు మీడియా ముఖంగా ఈరోజు చెప్పినావు. నేను ఏమంటున్నా, ఆ మనోవేదన ఎందుకు గురి కావాలి? గురి కాకు. నువ్వు బాధ్యతగా నువ్వు చదువుకో. అరే మీరు నిరుద్యోగ అయింది. మీరు ఈ సమాజంలో మీకు అదే నిరుద్యోగ ఉద్యోగాలు తీసుకుని మీరెందుకు ఇవ్వట్లేదు? $1,40,000 జీతాలు ఎందుకు ప్రకటించలేదు? మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు? మీ జీవితం 5 సంవత్సరాలు గడిపినా ఇంకా $1,60,000 మీరు భర్తీ చేసే పరిస్థితి లేదు. మీరు చేయరు. చేయడానికి మీకు లక్ష ఇప్పుడు సంవత్సరం 8 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంటే మీరు ఎక్కడ చేసిండ్రు? ఏ ఒక్క నోటిఫికేషన్ వేసి ముందుకు తీసుకెళ్ళిరా? రాజనాయక్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకోండి? మీ కాల్ కట్ చేస్తే నేను ఇక్కడ స్టూడియోలో కంటిన్యూ చేస్తాను కాబట్టి. మేడం, నేను ఒకటి ఏంటంటే, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోలుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేయకుండా ఇంకా దీనికి సాగవేత ధోరణి, ఎందుకంటే పిల్లలు చాలా మనోవేదనకు గురవుతున్నారు. నిరుద్యోగులు చాలా మంది తల్లిదండ్రులందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన 100 రకాల ఆశలు పెట్టుకుని వీళ్ళే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఊరూరా తిరిగి వాళ్ళ మోసపు మాటలను విని వీళ్ళు నిజంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి, మేము మా లైఫ్లన్నీ కూడా ఒక లైన్ లకు వచ్చేస్తాయని చెప్పేసి ఆశతో ఓట్లేసి గెలిపించినటువంటి బాధ్యతతో, కనీసం బాధ్యతతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిందికి వచ్చి ఇది పరిస్థితి, ఇగో ఈ పోస్టులు ఇస్తున్నాము, దీనికి ఎప్పుడు ఇస్తున్నాము అంటే పాత దానిలాగానే మళ్ళీ ఇగో ఇస్తున్నాం అని చెప్పేసి, లేకపోతే త్వరలో అని చెప్పేసి అలాంటివి కాకుండా డేట్లు పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ కాకుండా వెంటనే ఆ ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సి గానీ, గురుకులాలు గానీ, లేకపోతే జీపీఓలు గానీ, ఫారెస్ట్ గానీ, మెడికల్ ఫీల్డ్ గానీ, పోలీస్ సంబంధించినటువంటి వారు కానీ, ఫోర్సెస్ సంబంధించినటువంటి వాళ్ళ కానీ, లేకపోతే ఏఈలు కానీ, మెడికల్ దాంట్లో కానీ, ఇవేవైతే ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్లు, ఆర్డబ్ల్యూఎస్ లు ఇవేవైతే ఉన్నాయో అన్ని ఉద్యోగాలు కూడా మేము ఈ టైం ఫ్రేమ్ లో చేస్తాము. నిరుద్యోగులు నేనున్నా అని ధైర్యం ఇవ్వకపోతే పరిస్థితి చేదారిపోతుంది. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు ఇక్కడ. మాకు ఎలక్షన్ రేపు వచ్చి మీరు పడిపోయేది లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటున్నాం కూడా. తెలంగాణ ప్రజలు మీ నిజ స్వరూపం చూస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు కూడా మోసం చేయకుండా వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి రక్షిస్తున్నాం. ఖచ్చితంగా వెంటనే ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో నిరుద్యోగులను పిలిచి, మా ఆడబిడ్డ ఉంది అక్కడ ఆస్మా, పాలమూరు జిల్లా బిడ్డని, అలాంటి వాళ్ళకి నీతిగా, న్యాయంగా, నిజాయితీగా పనిచేసే బిడ్డలను పిలిపించి నిరుద్యోగులతో చర్చలు ముఖ్యమంత్రి గారే జరపాలి. ముఖ్యమంత్రి ఎందుకంటే మంత్రులందరూ చెప్పి మంత్రుల దగ్గర వీళ్ళు తిరిగి వీళ్ళ కాలకుండా చెప్పులు అరిగిపోయి వీళ్ళకి డబ్బులు కూడా జేబుకు లేకుండా లాస్ట్ ఆటోలు నడుచుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఏదైతే నికార్సైనటువంటి బిడ్డ